వెల్కమ్ టు దిస్ హెల్దీ జర్నీ విత్ స్వప్న ఎక్స్క్లూజివ్లీ సుమన్ టీవీలో. మామూలుగా మనకి కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్స్ అని చెప్తూ ఉంటాం. చాలామంది అనేక కారణాల వల్ల, సోషల్ ఆక్వర్డ్నెస్ వల్ల కావచ్చు, బాడీలో కొంచెం నార్మల్ కాంపోజిషన్ లేకపోవడం వల్ల అనేక సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. వాటిలో మనం గతంలో బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ సర్జరీస్ గురించి విన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్ కూడా ఒకసారి మాస్టెక్టమీ అయిపోయిన తర్వాత సిలికాన్ ఇంప్లాంట్స్ పెట్టి నార్మల్ లైఫ్ కోసం ప్రయత్నించిన సందర్భాలు విన్నాం. ఇవాళ దానికి భిన్నంగా బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ గురించి మాట్లాడబోతున్నాం. ఇది కేవలం కాస్మెటిక్ పర్పసెస్ కోసం కాదు. చాలా సందర్భాల్లో ఇబ్బందికరమైన జీవితంతో ఒక అన్యూజువల్ బాడీ ప్రపోర్షన్స్ ఉన్న వాళ్ళు ఈ సర్జరీ చేయించుకోవడానికి ముందుకు వస్తారు. ఐ హ్యావ్ విత్ మీ అ వెరీ వెల్ నోన్ ప్లాస్టిక్ సర్జన్, కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జన్ వారు, అందరికీ సుపరిచితులు, డాక్టర్ గురుప్రసాద్ రెడ్డి గారు. లెట్స్ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్. హలో అండి. నమస్తే. నమస్తే అండి. ఆక్వర్డ్ టాపిక్ ఇది, అండ్ ఆక్వర్డ్ ఫర్ మెనీ పీపుల్ టు ఈవెన్ బీ అవుట్. సో ఈ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ ఎవరెవరు చేస్తారు మామూలుగా? అంటే ఎలాంటి కండిషన్ ఉంటే మీరు ఇది సజెస్ట్ చేస్తారు? అండి, మీరు అన్నట్టు ఆక్వర్డ్ అండ్ సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే ఒక ఉమెన్కి దిస్ ఈస్ ద మోస్ట్ ఇంటిమేట్ థింగ్ టు డిస్కస్ అబౌట్. కరెక్ట్. బ్రెస్ట్ రిడక్షన్ అనేది ఇట్స్ ప్రాబ్లీ మన సొసైటీలో ఇట్స్ నాట్ యూజువల్, ఇంకా అంత పాపులర్ అవ్వలేదు. బట్ వెస్టర్న్ సొసైటీలో మేము ఎప్పుడైనా ట్రైనింగ్ ఫెలోషిప్కి వెళ్ళిన చోట వీ హవ్ సీన్ 16-17 ఇయర్స్ అమ్మాయిలు చేయించుకోవడం. ఎందుకంటే బ్రెస్ట్ రిడక్షన్ ఎప్పుడు అవుతుంది అంటే నెసరీ ఒకళ్ళకి వెన్ దే హ్యావ్ హెవీ బ్రెస్ట్. అంటే మన నార్మల్ గ్రోత్లో ప్యూబర్టీ అప్పుడు కొందరికి హార్మోన్స్ వల్ల రిసెప్టార్స్ ఎక్కువ సెన్సిటివ్ ఉంటాయి. వాటి వల్ల సడన్లీ చాలా గ్రోత్ వచ్చేసిన తర్వాత దే ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ విత్ ద వెయిట్. వాటి వల్ల సెకండరీ ఇష్యూస్ వస్తాయండి. ఒకటి, మనకు వెయిట్ పెరగడం వల్ల షోల్డర్ పెయిన్ కానీ, ఆ బ్రెస్ట్ యొక్క వెయిట్ పెరగడం వల్ల నెక్ పెయిన్ ఉంటుంది. ఆ పోస్చర్ రిలేటెడ్ వాళ్ళకి పోస్చర్ అడ్జస్ట్ చేసుకోవడంలో బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ దీస్, అండర్ ద బ్రెస్ట్ కొంచెం ఎక్కువ మాయిశ్చర్ ఉండడం వల్ల అక్కడ అల్సరేషన్ అవ్వడము, కొంచెం గాయాలు అవ్వటం, అలర్జీస్ రావడం, ఇలాంటివి కూడా అవుతాయి. విచ్ ఈస్ వెరీ నెగ్లెక్టెడ్ బికాస్ ఆ ఏజ్లో వాళ్ళు చెప్పుకోలేక, ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు పేరెంట్స్తో షేర్ చేసుకోలేక కూడా ఇబ్బంది పడుతుంటారు. అండ్ దిస్ డజంట్ స్టాప్ అట్ దట్ ఏజ్ ఓన్లీ. తర్వాత కూడా ఈవెన్ కొందరికి 20sలో అండ్ కొందరికి లాక్టేషన్ అప్పుడు, ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఆ టైంలో కూడా ఇలా పెరగచ్చు. రైట్. సో ఆల్ దీస్ ఇష్యూస్ వీళ్ళందరికీ కూడా ఈ రిడక్షన్ సర్జరీ చాలా వరకు వాళ్ళ పెయిన్ని, వాళ్ళ డిస్కంఫర్ట్ని అలివేట్ చేస్తుంది. డెఫినెట్లీ అండి. ఇన్ఫ్యాక్ట్ అంటే నాకు 2-3 ఆఫ్టర్ సర్జరీ ఇమీడియట్లీ విత్ ఇన్ ద నెక్స్ట్ డే, అంటే ఇవాళ సర్జరీ చేస్తారు, నెక్స్ట్ డేనే ఇమీడియట్లీ వాళ్ళు దే సెడ్, డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్, వీ గాట్ రిలీవ్డ్ ఆఫ్ ద నెక్ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్ అట్లీస్ట్. రైట్. సో వెన్ యూ ఆపరేట్, వాట్ యూ యాక్చువల్లీ రిమూవ్? బికాస్ వాట్ ఈస్ ద కంపోజిషన్? అంటే టిపికలీ ఫ్యాట్ ఉంటుందా, ఎక్కువ మజిల్ ఉంటుందా? వాట్ ఈస్ యాక్చువల్లీ ఇన్సైడ్ ద? అండి, అంటే మన ఏజ్ పెరిగే కొద్దీ మనం ఎలా ఉంటుంది అంటే టీనేజ్ నుంచి అరౌండ్ లేట్ 30s 40s వరకు మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బ్రెస్ట్ పారెంకైమా అంటామండి. బ్రెస్ట్ టిష్యూనే ఎక్కువ ఉంటుంది. బియాండ్ 35-40 ఏజ్ నుంచి మనకు మోర్ ఆఫ్ ఫ్యాట్ డిపాజిషన్ అవుతుంది అందులో. సో మనం తీసేది యూజువల్లీ ఏజ్ ఎప్పుడు ఉంటాయంటే 20 or 19 నుంచి 30s వరకు తీస్తాం. అంటే రెగ్యులర్గా అయ్యే సర్జరీస్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అవుతాయి. సో వాళ్ళకి ఎక్కువ మటుకు బ్రెస్ట్ టిష్యూనే ఎక్కువ వస్తుంది అందులో. బియాండ్ దట్ కూడా, అంటే ద లాస్ట్ స్టేజ్ ఐ ఆపరేటెడ్ ఈజ్ ఆన్ 54-year-old లేడీ. సో తనకి మోర్ ఆఫ్ లైపోసెక్షన్ చేసి కొంచెం బ్రెస్ట్ ఫ్యాట్ టిష్యూ తీసాం. అంటే బాగా ఫ్యాట్ కూడా బాగా అక్యుములేట్ అయిపోయి ఆవిడ చాలా ఇబ్బంది పడి ఉంటారు. బ్రెస్ట్ టిష్యూతో పాటు అది బ్రెస్ట్ టిష్యూ తగ్గిపోతా ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ. ఐ హావ్ హర్డ్ దట్ అంటే ఇలా అన్యూజువలీ అంటే లార్జ్ చెస్ట్ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుందని విన్నాను. ఇస్ దట్ ట్రూ సార్? లేదండి, దానికి అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ఎక్కువ సైజ్ ఆఫ్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం సంబంధం ఏమి ఉండదు. దిట్ ఇస్ మోర్ రిలేటెడ్ టు యువర్ ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉండడం కానీ, అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటి వల్ల ఉంటుంది. కానీ ఎక్కువ సైజ్, బిగ్గర్ సైజ్ బ్రెస్ట్ డజంట్ యూజువల్లీ యాక్ట్ యాజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. సో డూ దే డిసైడ్ వాళ్ళు, అంటే మీరు ఎంత టిష్యూ తీసేయాలి, ఎంత ఫ్యాట్ తీయాలని మీరు సజెస్ట్ చేస్తారా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మార్నింగ్ కూడా ఒక అమ్మాయి సర్జరీ అయింది బ్రెస్ట్ రిడక్షన్. సో తను షీ వాజ్ వెరీ స్పెసిఫిక్, నాకు ఇంత కప్ సైజ్ తగ్గాలి సార్ అని అడుగుతారు. అంటే మాకు బట్ రఫ్ బెంచ్ మార్క్ ఏంటంటే దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ మెజర్మెంట్ అంటూ ఏముండదు సర్జరీ ముందు. బట్ యూజువలీ ద ఎస్టాబ్లిష్డ్ లిమిట్ ఇంటర్నేషనల్గా ఏంటంటే 140 to 160 grams ఫ్యాట్ టిష్యూ తీయగలిగితే 1 cup సైజ్ తగ్గుతుందని. సో దట్ ఈస్ అ బెంచ్ మార్క్. సో బేస్డ్ ఆన్ దట్, ఆ అజంప్షన్ తోటి మేము వీ ఆపరేట్. ఏమేమి హెల్త్ హ్యాజర్డ్స్ ఉంటాయండి, ఆర్ ఇబ్బందులు, బాడీలో ఇబ్బందులు ఉంటాయి? అంటే మెయిన్ ఇష్యూస్ వచ్చేసి చాలా మటుకు అందరు కంప్లైంట్ చేసేది నెక్ అండ్ షోల్డర్ పెయిన్. అది బరువు పడిపోతుంది, వెరీ డిజేబులింగ్. ఎందుకంటే దే హ్యావ్ టు బెండ్ ఫార్వర్డ్స్ అకామిడేట్ చేసుకోవడానికి, అండ్ దే కాంట్ పార్టిసిపేట్ ఇన్ రెగ్యులర్ యాక్టివిటీస్. ఇప్పుడు స్పోర్ట్స్ అవ్వచ్చు, వాళ్ళు స్కూల్లోనో కాలేజ్లోనో ఉన్న వాళ్ళకి, సో దే కాంట్ పార్టిసిపేట్ ఇన్ దోస్ యాక్టివిటీస్. స్పోర్ట్స్లో వెళ్ళలేరు. అండ్ బిగ్గెస్ట్ థింగ్ వాళ్ళకి సోషల్ స్టిగ్మా. రైట్. సో ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ వచ్చారు నా దగ్గరికి.
ఐ స్టిల్ రిమెంబర్ హర్ డిస్కషన్ ఆ రోజు అయింది మేమిద్దరం మాట్లాడుతున్నప్పుడు. షీ లిటరలీ సెడ్, డాక్టర్ గారు ఏం అనుకోకండి, ఐఎమ్ ఓపెన్లీ డిస్కసింగ్ విత్ యూ, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఎవరు నా ఫేస్ చూడట్లేదు డాక్టర్ గారు అని. దట్ వాజ్ అ వెరీ టచింగ్ థింగ్ కమింగ్ ఫ్రమ్ ఎ లేడీ. అండ్ తను అదే అన్నారు, డాక్టర్ నాకు మొత్తం బ్రెస్టే లేకుండా తీసేయండి, ఐ విల్ బీ హ్యాపీ అని. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిజేబులింగ్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు యూ. అంటే ఇవాళ ప్రపంచం కూడా అలా అయిపోయిందండి. ఇదివరకు చాలా పొందిగ్గా ఎవరు డిస్కస్ చేయని విషయాలు ఇప్పుడు అవుట్ ఇన్ ది ఓపెన్ డిస్కస్ చేయడం ఒక మంచి విషయం అయితే, రెండో విషయం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం, అది ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన అంటే పరిస్థితి. తను అదే అన్నారు, డాక్టర్ నేను బ్యాంక్లో అందరితో మాట్లాడాలి, బట్ వచ్చిన వాళ్ళందరూ అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను బ్యాంక్ జాబ్ మానేయాలేమో అన్నంత వరకు నాకు ఇబ్బంది వచ్చింది దానివల్ల అన్నట్టు షీ వాస్ గోయింగ్ త్రూ ఎ లాట్. సో హార్మోనల్ సర్జ్ ఒకటి, ఫ్యాట్ డిపాజిటింగ్ ఒకటి, ఇవి కాకుండా ఏం కారణాలు ఉంటాయండి ఫర్ సంబడి? మెయిన్ 90% ఆఫ్ ద ఇష్యూస్ ఇస్ బికాస్ ఆఫ్ హార్మోన్స్కి. హార్మోన్స్ ప్రాబ్లం కాదు అది, హార్మోన్స్ యొక్క రిసెప్టార్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ సెన్సిటివ్ ఉంటాయండి. బట్ దాన్ని మళ్ళీ రివర్స్ చేయడానికి మళ్ళీ పెరగకుండా ఏమైనా ఉంటుందా? యూజువల్లీ మనం తీసిన తర్వాత మళ్ళీ పెరగదండి. మళ్ళీ పెరగదు. అంటే మనకి టమిటక్లా కాదు ఇది, టమిటక్లా కాదు అది. సో ఇది లోకల్ అనస్థీషియా అండి, ఇది కూడా ఇది కంప్లీట్ జనరల్ అనస్థీషియా ఇచ్చే చేయాల్సి అంటే మామూలుగా సర్జరీస్ లో ఇది మేజర్ సర్జరీ కింద వస్తుందా? మేజర్ ఏం కాదండి, యూజువల్లీ విత్ ఇన్ 2 hours లో అయిపోతుంది. మేజర్ సర్జరీ ఏం కాదు. ఇట్స్ అందులో ఎక్కువ టైం తీసుకునేది ఎందుకంటే మనం ప్రాపర్గా మళ్ళీ షేప్ తీసుకురావడానికి. ఉట్టిగా తీసేయడం అనేది సింప్లర్ జాబ్, బట్ మనం ముందు ఎలా ఉందో దానికి తగ్గించి షేప్ కూడా అలానే తీసుకురావాలి. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. సో ఇన్సిషన్ చేసినప్పుడు ఆ కుట్ల మార్కులు ఉండిపోతాయి లైఫ్ లాంగ్? యూజువల్లీ అంటే ఒక 6 months ఫేడ్ అవుతాయి, బట్ ఒక లైన్ అయితే ఉంటుంది మనకు, నిపుల్ కింద ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంటుందండి. ఇప్పుడు అన్ని లాప్రోస్కోపిక్ అండ్ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్ వచ్చాయి కదండి. ఈ ప్లాస్టిక్ సర్జరీలో ముఖ్యంగా ఎస్పెషల్లీ వేర్ ఇట్ ఇస్ సపోజ్ టు బీ హిడెన్, టమిటక్ కావచ్చు ఇది కాదు, దీనిలో మనకి ఏం ఆప్షన్స్ రాలేదండి? టమిటక్లో కూడా అండి సేమ్, మనం ఇప్పుడు ఏదైతే సిజేరియన్ సెక్షన్ ఉంటుందో అదే స్కార్లోంచే మనం వెళ్తాం. వీ డోంట్ క్రియేట్ న్యూ స్కార్స్. అదే బ్రెస్ట్ రిడక్షన్లో అన్ఫార్చునేట్లీ ఏంటంటే లాప్రోస్కోపీ ఎక్కడ హెల్ప్ అవుద్ది అంటే పొట్ట లోపల భాగాలకి సర్జరీ చేయడం. మనం చేస్తుంది స్కిన్ లెవెల్లోనే, సో దీనికి లాప్రోస్కోపీ లాగా మనం ఏం క్రియేట్ చేయలేము. అదే లైపోసక్షన్ చేసి కొందరికి తగ్గించవచ్చు బ్రెస్ట్ కూడా సైజు, బట్ దట్ ఈస్ లేట్ 30s అట్లా ఉన్న వాళ్ళకి ఫ్యాట్ కాంపొనెంట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి తగ్గించగలం, వాళ్ళకి తగ్గించవచ్చు. బట్ చిన్న ఏజ్లో వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఉండదండి. ఆ టైంలో వాళ్ళకి హార్మోన్ సప్లిమెంట్స్ లేకపోతే ఇంకేమైనా సపోర్టివ్ మెడికేషన్స్ ఏమైనా అవసరమా ఈ సర్జరీ చేసేటప్పుడు? లేదండి. వన్స్ అంటే ఇది యూజువల్లీ చేసేది కూడా మనం బియాండ్ 18 years ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఆ టైంకి వాళ్ళ గ్రోత్ కంప్లీట్ అవుతుంది, ప్యూబర్టీ అంతా. సో ఆఫ్టర్ దట్ వీ ప్లాన్. అప్పుడేం సప్లిమెంట్స్ అలా ఎనీవే గ్రోత్ ఉండదు. ఎగ్జాక్ట్లీ బయోలాజికల్ గా రావాల్సిన గ్రోత్ ఉండదు. అడ్డంగా లావ్ అయిపోతే అది ఏం చేయలేదు, అది ఇంకా మన కంట్రోల్లో ఉండదు, కంట్రోల్లో లేదు. సో ఇది ఇస్ దిస్ అగైన్ అఫోర్డబుల్ సర్జరీ అండి చాలా మందికి? డెఫినెట్లీ అండి, ఇట్స్ నాట్ సంథింగ్ బియాండ్ ఎనీబడీస్ అంటే అఫోర్డబిలిటీ అయితే డెఫినెట్లీ కాదు ఇది. అండ్ బేసిక్ కూడా ఇందులో టమిటక్ లాగా ఒక రోజు అంతా ఉండాల్సిన పని కూడా లేదు హాస్పిటల్లో. ఇట్స్ జస్ట్ డే కేర్ ప్రొసీజర్ వేర్ యూ కెన్ కమ్ గెట్ ఇట్ డన్ అండ్ ఆఫ్టర్ 3 to 4 hours యూ కెన్ గో బ్యాక్ హోమ్. ఇది చేయించుకున్న వాళ్ళ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలకి మళ్ళీ అంటే పాలు ఇవ్వాలంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అవుతాయా? అదండి డిపెండ్స్. ఇందులో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎంత తీస్తున్నాము బ్రెస్ట్ టిష్యూ అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ చాలా ఎక్కువ హెవీగా ఉంది ఒకళ్ళకి, చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి ఇమ్మెటీరియల్ ఆఫ్ ద ఫీడింగ్ వాళ్ళకి బ్రెస్ట్ టిష్యూ తీసేయమని అడుగుతారు. అలాంటి వాళ్ళకు వీ గివ్ దట్ ఓన్లీ 50% ఛాన్స్. బట్ అదర్వైజ్ కొంచెం రిడక్షన్ కావాల్సిన వాళ్ళకి ఎక్కువ ఏం ఛాన్సెస్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే ఛాన్సెస్ చాలా మటుకు ఉంటాయండి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏముండదు. రైట్. మామూలుగా మీరు కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్స్ చాలా చూసుంటారు, చేసుంటారు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ సర్జరీస్ ఇట్స్ నైదర్ ప్యూర్లీ కాస్మెటిక్ నార్ ప్యూర్లీ హెల్త్ రిలేటెడ్. వీటిని హౌ డు యూ లుక్ ఎట్ ఇట్ అండి? ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇన్ఫ్యాక్ట్ మన దేశంలో ఇంకా అది కాస్మెటిక్ సర్జరీ లాగా పరిగణిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ యూకేలో అయితే ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ఇన్సూరెన్స్. అదే అంటే ఒకటే ఏంటంటే వాళ్ళు దే ఎక్స్పెక్ట్ యూ టు టేక్అవుట్ అట్లీస్ట్ 140-150 grams ఏదో బెంచ్ మార్క్ ఉంటుంది, దానికంటే ఎక్కువ టిష్యూ తీస్తే ఇట్స్ డెఫినెట్లీ కవర్డ్ అండర్ ఇన్సూరెన్స్. మన దేశంలో కూడా దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ కొన్నిసార్లు కవర్ చేశారు ఇన్సూరెన్స్కి, బట్ ఇంకా మన దేశంలో అంత అవేర్నెస్ రావట్లేదు ఇన్సూరెన్స్ వాళ్ళకి. బట్ ఇట్ షుడ్ బి కవర్డ్ అండర్ ఇన్సూరెన్స్ అని మా డెఫినెట్లీ ఫీలింగ్ అండి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ కాస్మెటిక్, ఇది మీ హెల్త్ ఇష్యూస్ని కరెక్ట్ చేస్తున్నాం. అంటే పాస్చర్ని కావచ్చు, మన షోల్డర్ పెయిన్స్, నెక్ పెయిన్స్ కానీ ఇవన్నీ ఒక్క రోజులో రిలీవ్ అయిపోతాయండి జస్ట్ బై సింపుల్ సర్జరీ. రైట్. అండ్ డాక్టర్ గారు ఇది మామూలుగా గైనకోమాస్టీ అని ఒకటి ఉంది కదా, అంటే పురుషులకు కూడా కొన్ని సందర్భాల్లో ఫ్యాట్ డిపాజిట్స్ వల్ల బ్రెస్ట్ పెరుగుతూ ఉంటాయి, సో వాళ్ళకు కూడా ఇలాంటి సర్జరీలు పనికొస్తాయా? అవునండి. గైనకోమాస్టీ అనేది ఇంకా యాక్చువల్లీ బ్రెస్ట్ రిడక్షన్ మీద సింప్లర్ సర్జరీ అనొచ్చు, ఎందుకంటే అందులో మనం లేడీస్కి చేసినట్టు పెద్ద స్కార్ పెట్టాల్సిన పని లేదు, ఓన్లీ లైపోసెక్షన్ ద్వారానే చాలా మటుకు తగ్గిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, ఒక చిన్న ఇన్సిషన్ నిపుల్ పక్కన ఒక చిన్న ఇన్సిషన్ తోటే గ్లాండ్ కూడా తీసేయచ్చు. సో వాళ్ళకి లిటరల్లీ వాళ్ళకి స్కార్ అంటే కూడా ఒక 2-3 months స్కార్ కూడా ఏం తెలియదు, ఉండదు.
ఇది కూడా ఆల్మోస్ట్ మైనర్ ఇది మైనర్ అండి. యాక్చువల్లీ గైనకోమాస్టియా కొన్నిసార్లు లోకల్ అనస్థీషియాలో కూడా చేయొచ్చు. చేసేయచ్చు అది. సో మొత్తానికైతే మనకి బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీలో కూడా లైపోసక్షన్ ఒకటి, దాంతోపాటు కోర్స్ మీరు ఇన్సిషన్ తోటి అవసరమైన టిష్యూ, యాక్చువల్లీ అక్కడ అవసరం లేని టిష్యూ అండ్ ఫ్యాట్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి నార్మల్గా కుట్లేసేసి స్టిచ్చింగ్ ఉంటుంది కదా, యా అండి, డెఫినెట్లీ సూచర్స్ అది చేసి ఒక పూటలో నయం చేసి పంపించేస్తారని చెప్తున్నారు. యా, ఐ జస్ట్ హోప్ చాలా మందికి ఇంకా కూడా ఈ టాబు నుంచి బయటపడాలో ఏం తెలీదు. సో వాళ్ళు బయటపడి మిమ్మల్ని బహుశా దిల్ కాంటాక్ట్ యూ అండ్ get more information about this option available right now. Thank you. Yeah, thank you so much, Thank you. Dr. Thank you. Namaste.